ఆఖరికి జిన్నా గారు చనిపోయినప్పుడు కూడా ఆయన హౌస్ అరెస్ట్ లోనే చనిపోయారు. ఆయన సింధు ప్రాంతం కింద లెక్క. ఎందుకంటే ఆయన ఒరిజినల్ గుజరాతీ. మన ఇండియా ఎప్పుడు హిందుస్థాన్ అన్నా, ఇండియా అన్నా సింధు ప్రాంతం నుంచి వచ్చింది. సో అది మనకి ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ. ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పడిందో పాకిస్తాన్ పంజాబీస్ డామినేషన్ చేయడం మొదలు పెట్టారు. ఈ ఏరియాలో మెయిన్ గా హిందూస్ ఎక్కువ ఉన్నారు. 16% ఒక ఉండే పాపులేషన్ ఇప్పుడు 2% తగ్గిపోయింది. కలకత్తాలో నౌఖాళీ రైట్స్ ఎవరైతే చేయించారో ఆ రోజుల్లో బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ ఫైనల్ గా మన ఇండియా దయచాల్చి ఆయన ఏదో చాలా పెద్ద గొప్పవాడు అవుతాడు అక్కడికి వెళ్ళింది రాత అనుకుని వదిలేశాడు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తం కరాచీ వెళ్ళిపోయి వాళ్ళని కుక్కల్ని చూసినట్టు చూశారు. జునాగఢ్ నవాబు పారిపోయినప్పుడు ఆయన 2 స్పెషల్ విమానాల్లో ఓన్లీ కుక్కలు పెంచేవాడు. ఆయన కుక్కల్ని తీసుకెళ్ళిపోయాడు, మనుషుల్ని తీసుకెళ్ళాడు. కానీ ఆ కుక్కల మధ్యలో ఒక అతను దాక్కుని వెళ్ళిపోయాడు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో మళ్ళీ ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది. రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు ప్రాంతం మనదే అంటున్నారు. బార్డర్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లాల్ కృష్ణ అద్వానీ గారు చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఆయన ఏమంటున్నారంటే, సింధు ప్రాంతం మన దగ్గర నుంచి విడిపోయినప్పటికీ, పాకిస్తాన్లో ఉన్నప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఎప్పుడు విడిపోయిన ఫీలింగ్ అయితే తెచ్చుకోలేదు. వాళ్ళు ఎప్పుడు మనతో పాటే ఉన్నారు, ఇప్పటికీ మనతో పాటే ఉన్నారు. ఏమో చెప్పలేము, భవిష్యత్తులో బార్డర్స్ చేంజ్ అయ్యి వాళ్ళు కూడా మనతో పాటే ఉంటారేమో అని ఒక ఝలక్ ఇచ్చారు పాకిస్తాన్కి. నిజానికి మనం పీఓజేకే గురించి మాట్లాడాం, సిర్క్రీక్ గురించి మాట్లాడాం. ఈరోజు సింధు ప్రాంతం గురించి స్వయంగా రాజ్నాథ్ సింగ్ వారు మాట్లాడడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పాకిస్తాన్ని ఆందోళనకు గురి చేసింది. వెంటనే రియాక్ట్ అయిపోయింది పాకిస్తాన్. ఇదంతా చాలా ఒక ఇంటర్నేషనల్ లాస్ని మీరు దెబ్బ కొడుతున్నారు అంటూ ఒకేసారి మనకంటే ముందు పాకిస్తాన్ రెస్పాండ్ అయిపోయింది, మనం నిద్ర లేచే లోపే. సో అంత ఫాస్ట్గా పాకిస్తాన్ చూస్తోందంటే ఇది ఒక కీలకమైన విషయం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ఇది కావాలనే పాకిస్తాన్ని రెచ్చగొట్టడానికి అన్నారా, లేకపోతే దాని వెనక ఏదైనా పథక రచన ఆల్రెడీ జరిగిందా? ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ 2 కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా మనం అనుకున్నాం. అందులో భాగంగా ఏదైనా పథక రచన జరిగిందా, జరుగుతోందా? వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వివిరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఎలా ఆలోచించాలి ఈ వ్యాఖ్యల్ని? అంటే మనము ఆ సింధు ప్రాంతాన్ని తీసేసుకుంటాము అనే ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నట్ట, ఆల్రెడీ పథక రచన జరిగిందని, లేదా జస్ట్ పాకిస్తాన్ని ఏదో రకంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నామా? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? 2 రకాలుగా ఆలోచిద్దాం. ఫస్ట్ సింధు ప్రాంతం పాకిస్తాన్ లో ఎలా ఉంటున్నది ఒకటి. రెండవది స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారన్నది రెండో భాగంలో చూద్దాం. ఫస్ట్ సింధు ప్రాంతం ఏంటంటే, కరాచీ 1964-65 వరకు పాకిస్తాన్కి రాజధానిగా ఉండేది. కేవలం దాని తర్వాతే ఇస్లామాబాద్ అన్నది రావల్పిండి దగ్గరికి కదిల్చి అక్కడ రాజధాని చేశారు. పాకిస్తాన్ ఎప్పుడైతే వేర్పాటు అయిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పంజాబీస్ డామినేషన్ ఎక్కువ ఉన్నాయి. ఆఖరికి జిన్నా గారు చనిపోయినప్పుడు కూడా ఆయన హౌస్ అరెస్ట్ లోనే చనిపోయారు. ఆయన సింధు ప్రాంతం కింద లెక్క. ఎందుకంటే ఆయన ఒరిజినల్ గుజరాతీ, కేవలం జస్ట్ సెకండ్ జనరేషన్ కన్వర్ట్ టు ఇస్లాం. సో ఆయన బేసికలీ సింధు ప్రాంతం కింద వాడి కింద లెక్క పెడతారు. సెకండ్ థింగ్ ఏంటంటే, మన ఇండియా ఎప్పుడు హిందుస్థాన్ అన్నా, ఇండియా అన్నా సింధు ప్రాంతం నుంచి వచ్చింది. సో అది మనకి ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉంది. మూడోది చూస్తే, ఈ సింధు నది జలాలు మంగళ డ్యామ్ మెయిన్ గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కట్టి అక్కడి నుంచి కెనాల్స్ తీసి వాటర్ అంతా పంజాబీ వాళ్ళ పొలాలకు ఇచ్చారు. సుక్కూర్ బరాజ్ ఉంది కూడా పంజాబ్ లోనే ఉంది. అది నార్థన్ ఏరియాస్ కి వాటర్ ఇస్తుంది. సదర్న్ ఏరియాస్ అంటే సింధు ప్రాంతానికి వాటర్ ఇవ్వట్లేదు. అది ఎన్నేళ్ళలో ఎజిటేషన్ జరుగుతుంటే ఆఖరికి ఫైనల్ గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చి అది తక్కువ విడుతున్న ఒక కెనాల్ కేవలం 14 కిలోమీటర్లు కట్టారు. సింధు ప్రాంతం చోళిస్తాన్ అన్న ఒక డెజర్ట్ ఉంటుంది, మనకి ఆపోజిట్ బికనీర్ జైసల్మేర్ మధ్యలో ఆపోజిట్ సైడ్ ఉంటుంది. దానికి దక్షిణాన నారా కెనాల్ అని ఉంది. అది అంతకుముందు సింధు ఎక్సెస్ వాటర్స్ అందులోకి వెళ్ళిపోయాయి. అవన్నీ డ్రై అయిపోయినాయి. అంటే బేసికలీ ఏంటంటే, సింధు నదీ జలాలు సింధు ప్రాంతానికి తక్కువ ఉపయోగపడుతున్నాయి, పాకిస్తాన్ పంజాబీలకు ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. ఇదొకటి కారణం. నెక్స్ట్, మనకి గుజరాత్ బార్మేర్ ఆపోజిట్ సెక్టర్ లో చాచురు అన్న ప్రాంతంలో ఈ ఏరియాలో మెయిన్ గా హిందూస్ ఎక్కువ ఉన్నారు. 16% ఒక ఉండే పాపులేషన్ ఇప్పుడు 2% తగ్గిపోయింది. చాలా మంది ఇండియాకి పారిపోయి వచ్చారు.
వాళ్ళకి ఈ మధ్యనే 20-25 ఏళ్ల తర్వాత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ అవకాశం ఇస్తే ఇప్పుడు రావడానికి కనీసం 2 లక్షల మంది ఉంటారు. ఓకే. నాలుగవది, ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పడిందో పాకిస్తాన్ పంజాబీస్ డామినేషన్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళ చేతుల్లోనే ఆర్మ్ ఫోర్సెస్ ఉండిపోయినాయి. పొలిటికల్ సెటప్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కేవలం ట్రేడ్ మాత్రం ఇంకా సింధు ప్రాంత ప్రజల్లో మిగిలిపోయింది. మెయిన్ వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ కరాచీలోనే ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ జిన్నా గారి ఫ్యామిలీ కూడా ఇండియాలో సెటిల్ అయింది. కరాచీ నుంచి వచ్చేసి వాళ్ళు అక్కడ ఉండలేరు. కేవలం సిస్టర్ ఫతిమా ఉండిపోయారు. ఇంకెవరు ఉండలేరు. తర్వాత చూస్తే మన ఇండియా నుంచి ఇద్దరు పాపులర్ ఫిగర్స్ కలకత్తాలో నౌఖాళీ రైట్స్ ఎవరైతే చేయించారో ఆ రోజుల్లో బెంగాల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మీర్ జాఫర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంతతి. ఆయన బంగ్లాదేశ్ వెళ్ళిపోయి విభజన తర్వాత అక్కడి నుంచి పాకిస్తాన్ సింధు ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆయన ఏదో కొంచెం మినిస్టర్ చేశారు తప్పితే కానీ ఆయనకి ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదు. ఓకే. అలాగే ఇటు బెంగాలీస్ ఎటు చిన్న చూపు చూసేవారో సింధు ప్రాంత ప్రజలను కూడా ఎక్కువ మందిని మొహాజీర్స్ అంటారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళని వీళ్ళందరినీ మొహాజీర్స్ సింధు ప్రాంత ప్రజల కింద లెక్క పెడతారు. అంటే ఒక సెకండ్ రేట్ సిటిజన్ కింద చూస్తారు. దీనివల్లే MQM అన్న ఒక పార్టీ కరాచీలో తయారయ్యి దాదాపు 2 దశాబ్దాలు విపరీతంగా యుద్ధం చేసింది కేవలం పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ తోటి. ఇది కేవలం బీజేపీ గవర్నమెంటే కాదు, ఎస్టాబ్లిష్మెంటే కాదు, ఇది కాంగ్రెస్ హయాంలో జరిగిన పరిస్థితి. అయితే రాను రాను కొంచెం ఆయన అట్లాఫ్ అహ్మద్ లండన్ నుంచి వెనక్కి వచ్చి పొలిటికల్ ప్రాసెస్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మన కాసిం రిజ్వీ ఎవరైతే ఇక్కడ రజాకార్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారో నవాబ్ టైంలో సెపరేషన్ ఆర్ అలైన్మెంట్ విత్ పాకిస్తాన్ ప్రోత్సహిస్తా ఆయన 1957-58 ప్రాంతంలో భారతదేశంతో నన్ను పాకిస్తాన్ పంపించేయండి నేను వెళ్ళిపోతానని బతిమాలితే ఫైనల్ గా మన ఇండియా దయచాల్చి ఆయన ఏదో చాలా పెద్ద గొప్పవాడు అవుతాడు అక్కడికి వెళ్ళింది రాత అనుకుని వదిలేశారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తం సింధు వెళ్ళిపోయింది, కరాచీ వెళ్ళిపోయింది. వాళ్ళని కుక్కల్ని చూసినట్టు చూశారు. కుక్కల్ని కూడా బెటరే చూసుంటారు. మొత్తం అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చుట్టాలంతా కలిపి నార్వే, స్వీడన్ ఇటువంటి కంట్రీస్ కి మైగ్రేట్ అయిపోయారు. అలాగే మీర్ జాఫర్ ఫ్యామిలీ ఎవరైతే నౌఖాళీ రైట్స్ బెంగాలీస్ ని విపరీతంగా ఇస్లామిక్ ప్రాతిపదికన చంపించడం జరిగిందో ఆయన కూడా ఇప్పుడు కూడా కుక్కల్లానే చూస్తున్నాను. ఈ కుక్క అన్న వర్డ్ స్పెసిఫిక్ గా వాడుతున్నాను ఎందుకంటే జునాగఢ్ నవాబు పారిపోయినప్పుడు ఆయన 2 స్పెషల్ విమానాల్లో ఓన్లీ కుక్కలు పెంచేవాడు. ఆయన కుక్కల్ని తీసుకెళ్ళిపోయాడు, మనుషుల్ని తీసుకెళ్లేదు. కానీ ఆ కుక్కల మధ్యలో ఒక అతను దాక్కుని వెళ్ళిపోయాడు. ఆయన బెనజీర్ భుట్టో తాతగారు, భుట్టో గారి జడ్డే భుట్టో గారి ఫాదర్. బంగారం అవన్నీ పట్టుకెళ్ళిపోయిన వాటితోటి అప్పటికే ఉన్న కొంత పొలాల్లోని ఎక్స్టెండ్ చేసుకుని విపరీతమైన పొలాలు కొన్నారు. కానీ పంజాబీలకి ఎప్పుడు ఈ PPP పార్టీ పవర్ లో ఉండడం నచ్చదు, ఎప్పుడు డౌన్ చేసేస్తారు ఎలాగోలా. సో ఆ తేడా ఎప్పుడు ఉంది. అయితే తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ కూడా వీళ్ళకి బలూచిస్తాన్ సూయి గ్యాస్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ పంజాబ్ లో తక్కువ రేటుకి వాళ్ళకి అమ్ముతారు. అక్కడ జనరేట్ అయిన పవర్ వాళ్ళకి తక్కువ రేటుకి అమ్ముతారు. బలూచిస్తాన్ లో పవర్ సప్లై లేదు, గ్యాస్ కనెక్షన్స్ తక్కువ. అలాగే సింధు ప్రాంతంలో రేట్లు ఎక్కువ వీటికి. ఒకటే నేషనల్ హైవే ఈస్ట్ ఆఫ్ సింధు ఉందని దాన్ని డెవలప్ చేయడానికి ప్రత్యామ్నాయం డెవలప్ చేయడానికి వెస్టర్న్ సైడ్ డెవలప్ చేయాల్సి ఉంటే దాన్ని సింధు ప్రాంతంలోకి రానివ్వకుండా క్వెట్టా మీదుగా తీసుకెళ్లిపోయారు గ్వాదర్ సీపెక్. సో తర్వాత ఇంకోటి చెప్పాలంటే మన కాశ్మీర్ వాళ్ళు వేర్పాటువాదం చేసినప్పుడు అందులో వచ్చిన ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ అందరూ పాకిస్తాన్, పంజాబ్కి చెందిన వాళ్లే. సింధు ప్రాంత ప్రజలు చాలా తక్కువ మంది. కొంతమంది బలూచిస్తాన్ క్వెట్టా ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది NWF ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లో షెల్టర్ తీసుకుంటా మన ఇండియాకి వచ్చిన వాళ్ళు. ఓకే. అయితే రావు గారు ఇక్కడ కల్చరల్ గా మన వాళ్ళే
అన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చారిత్రకంగా చూసినా, కల్చరల్‌గా చూసినా అంతా మన భారతీయులే అన్నట్టు. ఈవెన్ వారు చెప్పినట్లుగా అక్కడ వాళ్ళు భారతీయ తత్వంతోటే ఉన్నారు. ఎప్పుడు విడిపోయిన ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. మళ్ళీ కలవాలనే ఫీలింగ్. అయితే ఇది కేవలం బోర్డర్స్ కెన్ చేంజ్ అన్నప్పుడు అంటే ఇది కేవలం చారిత్రకంగా మనం మాట్లాడుకుంటామా ఓల్డెస్ట్ సివిలైజేషన్ లాగా సింధీని? మరి నిజంగానే మనం ఏదైనా చేసి అగ్రెసివ్‌గా ఏదైనా చేసి మనము అట్లా పాకిస్తాన్‌ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉంటుంది ఇక్కడ? ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో నాకు అంతరంగం 2 విధాలుగా కనిపిస్తుంది. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే 90 కిలోమీటర్స్ బోర్డర్ ఏరియా ఇంకా కచ్ ప్రాంతంలో డీలినేట్ అవ్వలేదు. హ్మ్. సర్క్రీక్ ప్రాంతంలో. ఆ! ఎప్పుడో వేసిన పిల్లర్స్ అది బాంబే ప్రావిన్స్‌లో ఉండేది. హ్మ్. అప్పట్లో వేసిన పిల్లర్స్ ప్రకారం సెంటర్‌లో ఉందండి. హ్మ్. వాళ్ళేమో ఈస్టర్న్ సైడ్ క్లెయిమ్ చేస్తున్నారు. మనమేమో వెస్టర్న్ సైడ్ క్లెయిమ్ చేస్తున్నాం. లేకపోతే అట్‌లీస్ట్ ఇంటర్నేషనల్ వాటర్ రెగ్యులేషన్స్, సీ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే అది సెంటర్‌లో ఉన్నట్టుగా లెక్క పెట్టుకోవాలి. హ్మ్. ఆల్రెడీ పిల్లర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వాటిని లెక్క చేయట్లేదు. ఓకే. అక్కడ ఏదైనా అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈసారి ఇండియన్ నేవీ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది పాకిస్తాన్ అటాక్ మీద, నెక్స్ట్ అటాక్ మీద హ్మ్. అన్న దాని ప్రకారం చేస్తే ఈ ఏరియాలో ఏదో యాక్షన్ జరిగే అవకాశం ఉంది. హ్మ్. అలాగే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ముందరి నుంచే ఈ వేర్పాటు అవుతుందన్న భయంతోటి టర్కీకి 1000 చదరపు కిలోమీటర్లు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జోన్ చేసేసింది. హ్మ్. అలాగే పాకిస్తాన్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ తోటి టర్కీ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ మధ్యన అగ్రీమెంట్ అయ్యి ఈ ఏరియాలో ఎక్స్‌ప్లోరేషన్‌కి ఫుల్ రైట్స్ ఇచ్చేసింది. ఓకే. అలాగే సముద్రంలో కూడా రైట్స్ ఇచ్చేసింది. హ్మ్. పస్నీ అన్న పోర్ట్‌ని అమెరికాకి ఇవ్వాలని చూస్తోంది. హ్మ్. అలాగే అంటే బేసికల్లీ చూస్తే ఏంటంటే ఈ గ్వాదర్, పస్నీ, కరాచీ ఇటువంటి ఏరియాస్ అన్నీ ఫారినర్స్‌కి ఇచ్చేసి వాళ్ళు డెవలప్‌మెంట్ ఓన్లీ పంజాబ్‌లో చేసుకోవాలని చూస్తున్నారు. హ్మ్. అయితే ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఏంటంటే దీని ఈ ఇష్యూని రేకప్ చేయడం వల్ల హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందర ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే 2 వారం రోజుల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎప్పుడైనా మేము యుద్ధానికి సిద్ధమే అని చెప్పారు. అవునవును. వాళ్ళు మొబిలైజ్ కూడా చేశారు. హ్మ్. 1965లో యాహ్యా ఖాన్ గారు ఇండియా మీద అటాక్ చేసినప్పుడు అప్పుడేం చేశారంటే మూవ్‌మెంట్ ఈ సింధ్ ప్రాంతంలో చూపిచ్చారు. హ్మ్. యాక్షన్ అఖ్నూర్‌లో చేశారు. ఓహ్! ఓకే. వాళ్ళ ట్యాంక్ రెజిమెంట్స్ అన్నీ అఖ్నూర్‌లో అటాక్ చేసినాయి. హ్మ్. కానీ ముందర ఇంట్రెస్ట్ ఇక్కడ చూపిచ్చారు. దీన్ని కౌంటర్ వెయిల్ చేయడానికి అప్పుడు ప్రధానమంత్రి మనకి క్లియరెన్స్ ఇచ్చారు. లాహోర్‌ని పట్టుకున్నాం. హ్మ్. సో, మన దక్షిణాన నుంచి ప్రోగ్రెస్ అవ్వడం మొదలుపెట్టాం. హ్మ్. అలాగే హాజీపీర్ పాస్ క్యాప్చర్ చేయడం మొదలుపెట్టాం. హ్మ్. క్యాప్చర్ చేసాం కూడా. హ్మ్. సో, దీన్నే కౌంటర్ వెయిలింగ్ స్ట్రాటజీ అంటారండి. ఆ! అంటే మన ఇంట్రెస్ట్ ఒక చోట ఉంటుంది. కానీ చూపిచ్చే ఇంట్రెస్ట్ వేరేది. అంటే ఇక్కడ మనం సింధు ప్రాంతంని చూపించే ప్రాంతంగా చూపిచ్చి అనుకోవచ్చు. వేరే హ్మ్. చోట ఎక్కడో యాక్షన్ చూపిస్తాం. అదెక్కడ అనేది మనకు గూడా తెలీదు. అది మనకు కూడా తెలీదండి. ఆ! స్కడ్డు అవ్వచ్చు, గిల్గిట్ అవ్వచ్చు, హాజీపీర్ పాస్ అవ్వచ్చు, జమ్మూ ప్రాంతం అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు, రాజస్థాన్ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, సముద్ర తీరాన్ని అవ్వచ్చు, బలూచిస్తాన్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, పీఓజే ఆ క్యాంప్ సైడ్ ఆప్ ఆ! ఆ! ఇదే లింక్ పెట్టుకోండి. అటు ఆఫ్ఘనిస్తాన్ సైడు హ్మ్. ఈ రోజు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇవ ఇండియాలో కలపడానికి ప్రోత్సహిస్తున్నారు. ఆ! అంటే ఏంటంటే దీనివల్ల పాకిస్తాన్ మిలిటరీ రూలర్స్‌లో డెసిషన్ డైలమా వస్తుంది. వస్తుంది. ఆ! ఎటు వెళ్ళాలో తెలీదు. ఆ! అందుకని చెప్పి వాళ్ళకున్న స్ట్రాటజిక్ ఫోర్సెస్ బేసికల్లీ క్వెట్టా, పెషావర్‌లో ఉంటాయి. ఆ! అవి దక్షిణం పంపించాలా? ఉత్తరం పంపించాలా? మధ్య ఈస్ట్, తూర్పు పంపించాలో తెలీదు. ఆ! సో, దానివల్ల మన మార్గం సుగమమవుతుంది. ఏదోకటి జరుగుతుందిప్పుడు. హ్మ్. ఈ రోజు కాకపోవచ్చు. సమయం, సందర్భం చూసుకొని ఇండియా చేసుకుంటుంది. ప్రస్తుతానికి టెన్షన్‌లో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఓకే. టెన్షన్‌లో చచ్చిపోతున్నారు. ఆ! వాళ్ళు రెస్పాండ్ గూడా అయ్యారు సార్. ఇప్పుడు రెస్పాండ్ అయ్యి పాకిస్తాన్ స్ట్రాంగ్‌లీ కండెమ్స్ ద ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్స్ డెల్యూషనల్ అండ్ డేంజరస్‌లీ రివిజనిస్ట్ రిమార్క్స్ రిగార్డింగ్ పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్. సచ్ స్టేట్మెంట్ రివీల్ అన్ ఎక్స్పాన్షనిస్ట్ హిందుత్వ మైండ్‌సెట్ దట్ సీక్స్ టు ఛాలెంజ్ ఎస్టాబ్లిష్డ్ రియాలిటీస్ అండ్ స్టాండ్స్ ఇన్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అని గూడా అంటున్నారు. ఏదైనా అవ్వచ్చండి. ఆ! ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే 90 కిలోమీటర్స్ ఐబీ సెటిల్ అవ్వలేదు. హ్మ్. అక్కడ కూడా సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్.
అంతకుముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళకి ఫేవరబుల్ గా మార్చుకోవడానికి. మన ఫిషర్మెన్స్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు, బోట్స్ అన్ని క్యాప్చర్ చేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు, ఫిషర్మెన్ ని వయా లాహోర్ పంపిస్తారు ఒట్టి చేతులతోటి. ఇదంతా ఎంతో కాలం నుంచి జరుగుతున్న పని. సో ఏంటంటే మన ఇండియా ఇప్పుడు వాళ్ళ మీద, అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక స్ట్రాటజిక్ కౌంటర్ వైలింగ్ ఆపరేషన్ ఇది. దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్ డెసిషన్ డైలమాలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. అటు వెస్టర్న్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ వాయిస్తుంది, బలూచిస్తాన్ నడుస్తుంది, ఇటు సింధు ప్రాంతం 90 కిలోమీటర్స్ సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది, అటు జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ ఏరియా ఉంది. ఇప్పుడు ఎకానమీ, పొలిటికల్ క్లైమేట్, జ్యుడిషియల్ క్లైమేట్ అన్ని ఇంతకంటే అధ్వానంగా లేవు. అంటే మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనే పరిస్థితి ఉందా, లేకపోతే ఇది ఇండివిజువల్ గా మనము పథక రచన చేసే దాంట్లో భాగంగా మొదటగా అన్నామా, ముందే రచన జరిగింది అనుకోవాలా? ఈ రోజు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. మేము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని పాకిస్తాన్ ఇండియా వెనక్కి తీసుకోవడం మాకు సమ్మతమే, మాకు వకన్ కారిడార్ కి ఇండియాకి మధ్య లింక్ అవుతుంది. ఇంకా అంతకంటే ఇంకేం స్పష్టం కావాలండి. అలాగే పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే దీనికి భయపడి మీ రెజ్యూమే మార్చేస్తాం ఇండియాకి సపోర్ట్ ఇస్తే అని భయపెడుతుంది ఆఫ్ఘనిస్తాన్. అందుకని చెప్పి దుబాయ్ వెళ్ళి అక్కడ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకోటి ఏదో పార్టీ ఉందని, దాని పేరు ఎగ్జాక్ట్ మర్చిపోయాను, ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదో ఉంది, ఆ రెండు పార్టీస్ కి సంబంధించిన లీడర్స్ లో రెసిస్టెన్స్ ఫ్రంట్ ని వాడారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ సారీ, వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. మేము రెజ్యూమ్ చేంజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది మాకని చెప్తున్నారు. ఫైజ్ అహ్మద్ టైం నుంచి ఇది చెప్పుకొస్తున్నారు. కానీ నన్ను అడిగితే ఇది జరిగే పని కాదు వాళ్ళకి. అంటే యాసిన్ జియాని అహ్మద్ మసూద్ ని కలిశారు అనేది మొన్న నేను వీడియో కూడా చేశాను దాని మీద. సో ఏంటంటే ఇదివరకు అంటే ఇప్పుడున్న తాలిబాన్ ని మళ్ళీ కుప్పగూల్చి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. సో ఎంతవరకు మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కన్ఫ్యూజన్ లో పడింది కదా పాకిస్తాన్. ఈ కన్ఫ్యూజన్ అసలు బేసిక్ గానే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటుంది పాకిస్తాన్, ఒక డిఫరెంట్ స్టేట్ లో ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి. అట్లాంటిది మనం ఇది చెక్కు పెట్టగానే మరి ఎట్లా ఆలోచిస్తుంది? నిజంగానే యుద్ధం చేసే ప్రయత్నమా, లేకపోతే ఇంకేమన్నా ఇట్లా బ్లాస్ట్లు ఇట్లానా, ఎట్లా వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉంటది అనుకోవచ్చు? వాళ్ళ అప్రోచ్ బహుశా న్యూక్లియర్ భయపెడతారు మళ్ళీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కొన్ని సాయాలకోట్ ఏరియాలోకి మూవ్ చేశారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అవే చుక్తా ఏరియాలో ఎక్కడైతే న్యూక్లియర్ టెస్టులు జరుగుతాయో వాళ్ళది, అది యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ క్లెయిమ్ చేస్తున్న ఏరియా, ఆ ఏరియాలో మళ్ళా టెస్ట్ చేసినట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అది మెయిన్ భయప్రాంతం పెడతారు. రెండవది ఏంటంటే చైనాని రంగంలోకి తీసుకురావాలని చూస్తారు. ఎందుకంటే పిఓకే ప్రాంతంలో ముజఫరాబాద్ కి కేవలం 10 కిలోమీటర్ల దూరం నుంచి సిపిక్ కారిడార్ వెళ్తుంది. ఇదంతా గిల్గిట్ స్కడ్డు ఏరియా నుంచి వెళ్తుంది. సో ఆ ఏరియాలో చైనా యాక్చువల్ గా 1000 ట్రూప్స్ ఆల్రెడీ ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ ఇంకా ఇన్వైట్ చేసి మీ ఏరియాని మీరు సెక్యూర్ చేసుకోండి అని చైనీస్ ఆర్మీని తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే పాసిబిలిటీ ఉంటుందా సార్ చైనా ఒప్పుకొని సరే వచ్చేస్తాం సమస్య తీరుస్తామని? వాళ్ళు ఏం చేస్తారంటే మా ఎకనామీ మేము $160 బిలియన్ల ఖర్చు పెట్టాం, ఇంకా $50 బిలియన్ల ఖర్చు పెట్టే ఉద్దేశంలో ఉన్నాం. వీటినన్నింటినీ సెక్యూర్ చేసుకోవడానికి ఆల్రెడీ 1000 పీపుల్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పారామిలిటరీ ఏజెన్సీ కింద ఆల్రెడీ గోదావరిలో డిప్లాయ్ చేశారు వాళ్ళు. ఈ ఏరియాలో కూడా డిప్లాయ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తోటి ఇదేంటి బగ్రామ్ బేస్ మీకు ఇప్పిస్తామన్న ఆశ చూపించి, రేర్ ఎర్త్స్ అన్ని మీకు ఇప్పిస్తామన్న ఆశ చూపించి అమెరికాని రంగంలోకి దింపే అవకాశం కూడా చాలా ఉంది. సో దానివల్ల మనకు మళ్ళీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్, అంటే ఈ ఇష్యూ మీద మీరు అన్నట్టుగా అటు టర్కీ, అమెరికా అండ్ చైనా ఇన్వాల్వ్ అయితే? చైనా మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మ్స్ ఎక్స్పోర్ట్, ఎమ్యునిషన్ ఎక్స్పోర్ట్, వాటి ట్రయల్ ఇవన్నీ చేయడానికి తప్పితే గానీ పాకిస్తాన్ మీద వాళ్ళకి నమ్మకం పోయిందని. ఓకే. ఎందుకంటే వీళ్ళు అమెరికాకి చేరువుకు వెళ్ళడంలోనే వాళ్ళు మొత్తం నమ్మకం పోగొట్టుకున్నారు. కేవలం వాడుకుంటుంది తప్పితే గానీ ఇటువంటి హెల్ప్ చేసే ఉద్దేశం నాకు కనిపించట్లేదు. సెకండ్ థింగ్, అమెరికా కూడా వీళ్ళని చూస్తుంది. ఎకనామికల్లీ చాలా వీక్, డెమోక్రసీ నాన్ ఫంక్షనల్, పొలిటికల్లీ అపోజిషన్ పార్టీ యాక్చువల్లీ ఎవరైతే ఈ మేజర్ ఓట్స్ తీసుకున్నారో ఆయన జైల్లో ఉన్నారు. సో ఇదంతా నడుస్తుంది. జ్యుడిషియరీ టాప్ 2 చీఫ్ జస్టిస్ అండ్ అనదర్ జస్టిస్ రిజైన్ చేశారు.
ఇటువంటి పరిస్థితి నడుస్తుందండి. ఓకే. సో ఎవరు ఎంత చేసినా గానీ కేవలం టర్కీ తప్పించి నిజంగా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు. అజర్బైజాన్ హెల్ప్ చేయాలని చూసినా గానీ ఏమీ చేయలేరు. కేవలం హమాస్ టెర్రరిస్టులు మాత్రం కొంతమంది వచ్చి ఇండియాలో ప్రవేశించి ఏదైనా అల్లర్లు సృష్టించొచ్చు. అది అంతకంటే నాకు స్కోప్ ఎక్కువ కనిపించట్లేదు. ఓకే. చెప్పండి. సో ఫైనల్‌గా ఇంకా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే మరి ఇప్పుడు 'రాజ్‌నాథ్ సింగ్' గారి మాటలైతే ఒక స్ట్రాటజికల్‌గా మాట్లాడింది. ఆయన ఎప్పుడు గూడా ఫ్లూక్‌గా మాట్లాడింది లేదు. అండ్ ఇట్లాంటి విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటారాయన. సో మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? ఎటువంటి అప్రోచ్‌ని ఎంత కాలంలో మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? చూద్దామండి. ప్రస్తుతానికి నాకనిపిస్తే ఇప్పుడు ఇంకా ఆల్ఫలా యూనివర్సిటీలో జరిగిన కాండ, హ్మ్. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్, హ్మ్. పుల్వామా లింకేజెస్, జమ్మూ కాశ్మీర్ లింకేజెస్ ఇవి ఇంకన్నీ ఇంకా ఫుల్లీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయండి. హ్మ్. టైం తీసుకుంటారు. హ్మ్. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే మనం సమయం, సందర్భం వేచి చూస్తాం. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. క్లోజ్ చేయలేదు. తర్వాత సింధు వాటర్స్ అబ్రిగేట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం కాపోతే నెక్స్ట్ ఏప్రిల్‌లో వాళ్ళకి తాగే నీరు దొరక్క ఏడవడం మొదలుపెడతారు. హ్మ్. సో, అంటే ఏంటంటే కింద వేడి నడుస్తుంది. వాట్ ఈస్ ఇన్ ద బాయిల్. ఆ! ఎప్పుడు మనకి వంట చేసుకోవాలో మనం ఆలోచిద్దాం. అంతే. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో, చాలా చక్కగా వివరించారు 'రాజ్‌నాథ్ సింగ్' గారి వ్యాఖ్యల మర్మం ఏమిటి అనేది. చూడాలి మీరన్నట్టు సమయం, సందర్భం వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక సమాధానము, పరిష్కారము, ఒక కొత్త భవిష్యత్తు అన్నీ కనబడతాయనేది అర్థమవుతోంది. థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. సో, మీరన్నట్లుగా ఆ సమయం, సందర్భం, ఒక పరిష్కారం, ఒక భవిష్యత్తు ఇవన్నీ చూసే మనం ఒక అక్కడ జరుగుతుంది దీనికి సంబంధించిన ఈవెంట్ ఏదో జరగబోతోందనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో, వ్యూవర్స్ మొత్తానికి 'రాజ్‌నాథ్ సింగ్' గారి వ్యాఖ్యలు మీరెలా జూస్తారు? ఆహ్, ఇప్పుడు వారు చెప్పిన మాటలేంటంటే, సింధు ప్రాంతం మనదే అని జెప్పి. కల్చరల్‌గా జూసినా, ఎట్లా జూసినా సివిలైజేషన్ పరంగా జూసినా మనదే అన్నారు. సో, బార్డర్స్ గూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. నవ్వుతూ, ఒక మంచి ధోరణిలో నవ్వుతూ ఒక హింట్ లాగా నవ్వుతున్నారాయన. సో, మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ జేయండి. దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కంపల్సరీ షేర్ జేయండి. థాంక్ యూ వెరీ మచ్.